గోల్డ్ రేట్ మళ్లీ పెరిగింది. నిన్న భారీగా తగ్గిన పసిడి ధర ఇవాళ మళ్లీ కొండెక్కింది. రిటైల్ మార్కెట్ లో ప్యూర్ గోల్డ్ 270 రూపాయలు ఎగబాకింది. ప్రస్తుతం హైదరాబాద్ రిటైల్ మార్కెట్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 97,580 రూపాయలు పలుకుతోంది. ఇటీవల ఒక దశలో 99,000 మార్కును క్రాస్ చేసిన గోల్డ్ రేట్ నిన్న రాత్రి ఏకంగా 880 రూపాయలు తగ్గింది. గోల్డ్ రేట్స్ అప్పుడప్పుడు ఓ మోస్తరుగా తగ్గినా రాబోయే రోజుల్లో పైకి వెళ్లే అవకాశాలున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ఏప్రిల్ 2న ట్రంప్ సుంకాలు ప్రకటించిన తర్వాత స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. అప్పుడు మొదలైన బంగారం పరుగులు మధ్యలో 1-2 రోజులు మినహా అసలు ఆగడం లేదు. చైనా మినహా మిగతా దేశాలపై ఆ తర్వాత 90 రోజుల పాటు నిషేధం ప్రకటించినా కంట్రోల్ కాలేదు. చైనా వస్తువులపై అమెరికా 145% టారిఫ్ విధించడం, దానికి ప్రతిగా చైనా 125 సుంకాలు వేయడం ట్రంప్ కు కోపం వచ్చి దాన్ని 245% పెంచడంతో మార్కెట్లో భయాలు రెట్టింపయ్యాయి. దీంతో బంగారం ధరలు మరింత వేగం పుంజుకున్నాయి. ఇక అటు డాలర్ తో పోలిస్తే రూపాయి బలహీనంగా ఉండటంతో బంగారం రేట్లు మరింతగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది కూడా ధర పెరుగుదలకు కారణమవుతోంది. ఇక పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం కొనుగోలు కూడా జోరందుకున్నాయి. ఇది కూడా డిమాండ్ పెరగడానికి కారణమవుతోంది. ప్రస్తుతం 97,500 రూపాయల దాటిన బంగారం ధర త్వరలోనే 1,00,000 రూపాయలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. 1,00,000 దాటి రష్ తీసుకుంటుందా అంటే ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాణిజ్య భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు గోల్డ్ ధరల్ని మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అమెరికా ఫెడ్ మరో 2 సార్లు వడ్డీ రేట్లను తగ్గించొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో బంగారం రేటు మరింత పెరగడం ఖాయమనే వార్తలు వెలువడుతున్నాయి.